ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చలాకీగా తిరిగే ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా చురుకుగా ఉండేది, కాని కొంచెం గర్వంగా కూడా ఉండేది. ఒకరోజు అది అడవికి దగ్గర్లో ఉన్న ఆశ్రమంలో ఒక ఋషి జపం చేస్తూ ఉండడాన్ని చూసింది. ఋషి కళ్లను మూసుకుని ప్రశాంతంగా ఓం నమఃశివాయ అని జపం చేస్తూ ఉండేవాడు. ఆ దృశ్యం కోతికి చాలా ఆసక్తిగా అనిపించింది. అయ్యో, ఈ జపం చేస్తే అందరూ గౌరవిస్తారేమో అని కోతి అనుకుంది. తరువాతి రోజునుంచి కోతి కూడా ఒక చెట్టు కింద కూర్చుని కళ్లను మూసుకుని జపం చేయటం మొదలుపెట్టింది. కాని అది కాసేపే కూర్చోగలిగేది. కొద్దిసేపటికే కళ్లను తెరచి ఎవరైనా చూస్తున్నారా అని చూసేది. ఎవ్వరూ లేరు అంటే మళ్లీ చెట్టుమీదకు ఎక్కి పండ్లు తినేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అదే ఋషి అక్కడికి వచ్చాడు. కోతి జపం చేస్తున్నట్టు నటిస్తున్నది చూసి చిరునవ్వు చిందించాడు. కోతి, జపం అనేది ఇతరులకు చూపించడానికి కాదు, మన మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు, మనలోని చెడు ఆలోచనలను తొలగించేందుకు చెయ్యాలి అని ఋషి చెప్పాడు. కోతికి తన తప్పు అర్థమైంది. నేను గౌరవం కోసం చేశాను, కాని నిజమైన భక్తి అంటే మనస్సుతో చేయటం అని ఇప్పుడు తెలుసుకున్నాను అని కోతి వినమ్రంగా చెప్పింది. ఆ రోజునుంచి కోతి నిజంగా మనసు పెట్టి జపం చేయటం ప్రారంభించింది. అది గర్వాన్ని వదిలి ప్రశాంతంగా జీవించసాగింది.